హీరోయిన్ సౌందర్య నుంచి వందల కోట్ల రూపాయల ఆస్తుల్ని సొంతం చేసుకున్న కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కొంతమంది నటీనటులు సజీవంగా ఉన్నా లేకపోయినా తరతరాలకు గుర్తుండిపోయేలా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. అలాంటి నటీనటుల జాబితాలో సౌందర్య ఖచ్చితంగా ఉంటుంది. ఈమె నటనను మహానటి సావిత్రితో పిలిచి చేస్తుంటారు మన ఆడియన్స్. ఎలాంటి ఓవర్ డ్రామా లేకుండా ఎంతో సహజంగా నటించడం సౌందర్యకి వెన్నతో పెట్టిన విద్య లాంటిది. ప్రతి హీరోకి ఆమెతో ఆన్ స్క్రీన్ మీద అద్భుతమైన కెమిస్ట్రీ ఉంటుంది. నిజమైన భార్యాభర్తలుగా అనిపిస్తారు. అది సౌందర్యలో ఉన్నటువంటి ప్రత్యేకత. ఆమెలో ఉన్న మ్యాజిక్ని ఏ స్టార్ హీరోయిన్ కూడా నేటి తరంలో మ్యాచ్ చేయలేకపోయారు. అందుకే సౌందర్య ఎవర్ గ్రీన్ హీరోయిన్స్ లిస్టులో చేరిపోయింది. 12 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగిన ఆమె అన్ని భాషలకు కలిపి దాదాపుగా 100 సినిమాల్లో హీరోయిన్గా నటించారు. బ్రతికి ఉండుంటే ఇప్పటికీ ఎన్నో మర్చిపోలేని అద్భుతమైన సినిమాలు, క్యారెక్టర్స్ చేసి ఉండేది. కానీ దురదృష్టం కొద్దీ ఆమె 2004వ సంవత్సరంలో బీజేపీ పార్టీ తరపున ప్రచారం కోసం హెలికాప్టర్లో వెళ్తుండగా ప్రమాదానికి గురై ప్రాణాలు వదిలిపెట్టింది. ఈ ఘటన అప్పట్లో యావత్ సినీ లోకాన్నే కాదు, యావత్ భారతదేశాన్ని శోకసంద్రంలోకి నెట్టేసింది. సౌందర్య కేవలం తెలుగు, తమిళ్, దక్షిణాది భాషలే కాదు, హిందీ, భోజ్పురి లాంటి అనేక భాషల్లోనూ నటించింది. ముఖ్యంగా సౌందర్యాన్ని విపరీతంగా అభిమానించే వారిలో మోహన్ బాబు కూడా ఒకరు. అప్పట్లో ఆమె మరణ వార్త తెలుసుకున్న మోహన్ బాబు మీడియా ముందుకు వెళ్ళి ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చిన ఘటన ఇప్పటికీ మర్చిపోలేము. సౌందర్య చనిపోయిన తర్వాత ఆమె కుటుంబం సంక్షోభంలోకి వెళ్ళింది. సౌందర్య భర్త ఆమె ఆస్తులన్నీ తీసుకుని వేరే పెళ్లి చేసుకుని ఉడాయించాడు. సౌందర్య తల్లిదండ్రులు న్యాయ పోరాటం చేసి ఆస్తులను దక్కించుకున్నారు. ఆ సమయంలో ఆమె తల్లిదండ్రులు సౌందర్య పేరిట రాసిన ఒక ఆస్తిని మోహన్ బాబుకి అమ్మారట. హైదరాబాదులోని శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి జల్పల్లి సమీపంలోని సౌందర్య హీరోయిన్గా కొనసాగుతున్న రోజుల్లో 6 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. అయితే ఆ భూమిని ఆమె తల్లిదండ్రుల పేరిట రిజిస్టర్ చేయించింది సౌందర్య. ఆమె చనిపోయిన తర్వాత ఎన్నో ఆర్థిక ఇబ్బందులకు గురైన తల్లిదండ్రులు ఆ ఆస్తిని మోహన్ బాబుకి అమ్మేశారట. అక్కడ మోహన్ బాబు అందమైన భవనాన్ని నిర్మించుకుని మంచు టౌన్షిప్ అని నామకరణం చేశాడంటూ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా రాజేంద్రుడు గజేంద్రుడు అనే సినిమా ద్వారా తన కెరీర్ని మొదలుపెట్టింది సౌందర్య. చివరిసారిగా శ్వేతనాగు అనే చిత్రంతో పూర్తి స్థాయి కథానాయికగా కనిపించినప్పటికీ సీతయ్య, అలాగే మోహన్ బాబు నటించిన శివశంకర్ అనే చిత్రాలలో కొంచెం వరకు లీడ్లో నటించింది సౌందర్య. ఆ తర్వాత ఆకస్మిక మరణం చెందారు సౌందర్య.